చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏదో తేడాగా ఉందేంటి. guys, welcome back to my channel. We are vlogs and kitchen. సో మేమైతే నిన్న నైట్ వచ్చినామండి గోవాకి. నైట్ అయింది వచ్చేసరికి. సో ఇప్పుడు మార్నింగ్ ఫ్రెష్గా అంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక అక్కడ మీకు లొకేషన్స్ చూపిస్తాను. లెట్స్ గో. సో మేమైతే ఇప్పుడు క్యాండల్లూమ్ బీచ్కి వచ్చామండి. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉందనేది చూద్దాం. సో చూడండి క్యాండల్లూమ్ బీచ్ నేమ్. హాయ్ ఫ్రెండ్స్, గోవాకి వచ్చాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము, ఇంకొంచెం నడవాలి. సో ఫైనల్గా బీచ్ వ్యూ ఇదన్నమాట. చాలా బాగుండే, క్రౌడ్ కూడా ఉండే. సో ఇప్పుడైతే మేము వాటర్ యాక్టివిటీస్ చేద్దామనేసి వెళ్తున్నాము. సో మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక నేను ఏమేమి యాక్టివిటీస్ చేశాననేది మీకు వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి. సో జాకెట్స్ అయితే వేసేసుకున్నామండి. ఫస్ట్ మేము బీచ్ నుండి లోపలికి, వాటర్ లోపలికి బోట్లో తీసుకెళ్ళి అక్కడ నుండి పారాసైలింగ్ చేపిస్తారనమాట. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంకా వాటర్ యాక్టివిటీస్ ఇంకా ఉన్నాయి ప్యాకేజ్ కాబట్టి, ఒక 4 టైప్స్ ఉన్నాయన్నమాట. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫైనల్గా బోట్ అయితే ఎక్కేసినాము. నెక్స్ట్ మన సముద్రం మధ్యలోకి వెళ్ళి పారాసైలింగ్ చేసేయడం అనమాట. సో ఎక్సైటింగ్ ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే మేము సీ మధ్యలోకి వచ్చేసినామండి కంప్లీట్గా. సో మేము ఎక్కిన బోట్ నుండి వేరే బోట్లోకి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు పారాసైలింగ్ అయిపోతున్నాము. సో ఇది అనమాట సీ మధ్యలో వ్యూ ఇలా ఉంది. ఇంకా మధ్యలో వరకు వెళ్ళలేదు ఆల్మోస్ట్ అనమాట. ఇదంతా సెటప్ అనమాట ఫర్ పారాసైలింగ్. ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయినామండి పారాసైలింగ్ చేయడానికి. సెటప్ అంతా సెట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ రైడ్ మాదే అనమాట. చాలా భయం వేసింది. మాతో పాటు ఇంకొక 2-3 పేర్స్ ఉన్నారు. బట్ చాలా 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 భయం వేసింది ఫస్ట్. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి వన్స్ డిప్ చేసిన తర్వాత భయం అనేది పోయిందండి. చాలా బాగుండే. పైకి వెళ్తుంటే అసలు ఆ ఫీలే వేరండి. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా వెళ్తే. గోవా అని కాదు, ఇక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ప్లేసెస్లో ఉంటున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ ఫీలే వేరనమాట. వన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. అదొక అడ్వెంచర్ అనుకోండి. చాలా బాగా అనిపించింది. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ ఒక ఏమంటారు ఒక 5 to 10 మినిట్స్ అంతే. ఆ గ్యాప్లో అంతవరకు ఇంకా మేము చేసింది, ఫ్లై చేసింది అయితే అంతవరకు అనమాట. పారాసైలింగ్ అయిపోయిందండి, చాలా బాగుంది. నెక్స్ట్ అడ్వెంచర్కి మేము రెడీగా ఉన్నాం అనమాట. సో ఇంకో 2 మినిట్స్లో అది కూడా స్టార్ట్ అయిపోతుంది. అదేంటో కూడా చూసేద్దాం. సో ఇప్పుడు ఈ రైడ్ వచ్చేసి జెట్స్కి అనమాట. సో ఫస్ట్ రైడ్ నాది అయిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళారు. సో సింగిల్ చేస్తారనమాట. చాలా బాగుంది అసలు. మనకు ఎక్కువ మజా కావాలనుకుంటే లోపల దాకా తీసుకెళ్ళి ఇంకా అంటే డిప్ చేయడాలు అట్లాంటివి ఉంటాయి. సో జెట్స్కి రైడ్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ అడ్వెంచర్ వచ్చేసి బంపర్ రైడ్ అనమాట. సో అది కూడా చేశాక ఎలా ఉందో కంప్లీట్గా మీకు చెప్పేస్తాను. అసలు సూపర్ ఎక్సైట్ అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇదే అండి బంపర్ రైడ్. అస్సలు వేరే ఉన్నది. అసలు కంప్లీట్గా ఒక అంటే ఏమంటారు సముద్రం పైన పడుకున్న ఫీల్ ఉంది కంప్లీట్గా. చాలా బాగుండే అండి, అసలు వర్త్ అనమాట. ఇంకా సో మా వాటర్ యాక్టివిటీస్ అయితే అయిపోయినాయండి. ఒకటేమో పారాసైలింగ్, ఇంకొకటి జెట్స్కి, లాస్ట్ వన్ బంపర్ రైడ్ అనమాట. చాలా బాగున్నాయి అసలు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్కి వేరే బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో అది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము లంచ్ అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 5కి కాలంగట్ బీచ్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్. సో చూడండి ఇక్కడ కూడా శ్రీరాముడిది ఎప్పుడు మనకి నార్మల్గా రామ మందిర్ ఓపెన్ ఉంది కదా అయోధ్యలో. సో అది వాళ్ళు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో ఆ టైంలో వెళ్ళాము మేము ట్రిప్స్కి. సో ఫైనల్గా కోలంగట్ బీచ్కి అయితే వచ్చేస్తామండి. సో ఇక్కడ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మేము ట్రై చేసాము ఆల్రెడీ కాబట్టి జస్ట్ ఎంటర్టైన్ అయిపోవడము, అలాగే కొంచెం ఆడుకోవడం బీచ్లో అంతే. సో ఇక్కడ ఉన్నవి అన్నీ మీకు
వీడియోలో షేర్ చేస్తాను. సో నైట్ టైమింగ్స్లో బీచ్ దగ్గర డిఫరెంట్ అంటే ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. మేమైతే వచ్చేసినాము, ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నామండి. కాసేపు బీచ్లో కూడా ఎంజాయ్ చేసినాము. నార్మల్గా బీచ్లో ఈవినింగ్ టైంలో ఎట్లుండదో చూపిస్తాం మీకు, చూసేయండి. సో ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇలా ఉంటుందండి. ఒక 7-7:30 వరకు ఆల్మోస్ట్ ఇంకా బీచ్ నుండి అందరినీ పంపించేస్తారు, ఎవరు ఉండద్దు అనేసి. సో 8 to 9 వరకు మాత్రమే, తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాము, కాసేపు అలా చిల్ అవుదాం అనేసి. అలాగే కొంచెం బీచ్ దగ్గర ఇలా వ్యూ కూడా వన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి వెళ్ళామండి. వెళ్ళి కాసేపు అలా చిల్ అయిపోయినాము. అలా కాసేపు డ్యాన్సులు, ఇంకా మా వాళ్ళ ఎంజాయ్ వాళ్ళది వాళ్ళు చేసుకున్నారు, మేము జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేసుకున్నాం అంతే. సో కాసేపు డ్యాన్స్ కూడా చేసాము, చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా ఇది అండి గోవా ట్రిప్. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయాలనుకున్నాము. నైట్ బాగా బీచ్ దగ్గరికి కూడా దగ్గరికి వెళ్ళాము, బట్ లోపలికి వెళ్ళలేదు. సో ఇంకా క్రౌడ్ ఉంది, అలాగే టైర్డ్ అయిపోయినాం అనేసి రూమ్కి వెళ్ళిపోయి నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చిన్న షాపింగ్స్ అలా చేసేసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినామండి. సో ఇది మన గోవా ట్రిప్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.